భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ జయదుర్గా సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ జయదుర్గా అమ్మవారికి పునః ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం 6/3/2026 నుండి 8/3/2026 వరకు ఆదివారం వరకు 3 రోజుల పాటు ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. ఆదివారం 11 గంటలకు నూతన రాతి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. అనంతరం అమ్మవారికి కుంభాభిషేకం జరుగుతుంది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జయదుర్గా సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని అర్చక స్వాములు కోరుతున్నారు. ప్రకృతిలో లోపల రావాలంటే తూర్పు ద్వారం, దక్షిణ ద్వారం, పడమర ద్వారం, ఉత్తర ద్వారం. గణపతి పూజ అంకురార్పణ, పూజ అందులో ప్రధాన ప్రతిష్టాపన ఏడు వస్తుంది. శ్యామాం త్రినేత్రాం ద్విభుజాం త్రిభంగీం సవ్యాపసవ్యస్థితకుంచితాంఘ్రీం నీలోత్పలాక్షీం కటకామభాసాం హస్తావలంబీం పరమేశ్వరీం తాం శ్రీ జయదుర్గాదేవి సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం భద్రాచలం. ఈ ఆలయం ఐటీడీఏ ప్రాంగణం గోల్గట్టు భద్రాచలంలో వెళ్లేసింది. ఈ ఆలయంలో శ్రీ జయదుర్గాదేవి అమ్మవారికి పునః నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం 6/3/2026 నుండి 8/3/2026 ఆదివారం వరకు 3 రోజులు శైవాగమ విధానంగా కారణాగమముక్తంగా ఈ యొక్క ధ్వజ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. 8వ తారీఖు ఆదివారం ఉదయం శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి నూతన రాతి ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ.